हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजैभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। सत्यं वद धर्मं चर। हरिः ॐ नमः श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ नमः श्री वेदव्यास भगवाने नमः। Dear friends, we are discussing regarding the four great utterances pertaining to four great Vedas. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. తత్వమసి కూడా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు లెట్స్ డిస్కస్ అయం ఆత్మ బ్రహ్మ. ఈ అయం ఆత్మ బ్రహ్మ అనే మహావాక్యం మాండూక్యోపనిషత్తులో వస్తుంది. అధర్వణ వేదానికి సంబంధించినది మాండూక్యోపనిషత్తు. ఆ మాండూక్యోపనిషత్తులో ఈ గ్రేట్ సెంటెన్స్ అంటే మహావాక్యం అయం ఆత్మ బ్రహ్మ అనేది వస్తుంది. మాండూక్యోపనిషత్తు పరిమాణంలో చాలా చిన్నది, 12 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. కానీ పరిణామంలో చాలా పెద్దది. దీనికి గౌడపాదుల వారు రాసిన కారిక చాలా ప్రాచుర్యం పొందింది. మాండూక్యోపనిషత్తు గురించి మనము ముందుగా చర్చించాలి అంటే బేసికలీ మాండూక్యోపనిషత్ ఒక ప్రాక్టికల్, అన్ని ఉపనిషత్తులు థియరీ అయితే మాండూక్యోపనిషత్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. అంటే మనిషి అని చెప్పు ఆత్మ ఆత్మ మనిషిలో ప్రవేశించిన తర్వాత ఆత్మ వ్యవస్థీకరణ ఏ విధంగా ఉంటుంది అని తెలిపేది మాండూక్యోపనిషత్తు. అండ్ దిస్ ఈస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. అంటే అవస్థాత్రయాన్ని గురించి ఇక్కడ చర్చించుకోవాలి మనం. అవస్థాత్రయం అంటే జనరల్గా మనలో ఉన్న ఆత్మ 3 అవస్థల్లో ఉంటుంది అని తెలుపబడింది. జాగ్రత్తావస్థ అంటే మనము చైతన్యవంతులుగా ఉంటాము. దృష్టి, వాక్కు, మనస్సు, దేహము అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అందుకే జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు వైశ్వానరుడు అని పిలువబడతాడు ఆత్మ. ఎందుకంటే ఈ విశ్వంతో సంబంధం కలిగి ఉంటాడు. రెండవది స్వప్నావస్థ. జనరలీ మనం మేలుకొని ఉంటాం, లేకపోతే నిద్రపోతాం. నిద్రలో
మనకు అవయవాలు పనిచేయకపోయినా మనస్సు పనిచేస్తుంది. దాని మూలాన మనం వి గెట్ డ్రీమ్స్, అంటే మనము కళలు వస్తాయి మనకి. అండ్ వి గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ విచ్ మే అండ్ మే నాట్ బి రిలేటెడ్ టు అస్. అంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి మనకు మనస్సులో ఏవైతే ఉంటాయో, ఇట్ మే బి పర్టైనింగ్ టు ది పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఆర్ ఇమాజినేషన్. అంటే మనస్సు మాత్రము ఉంటుంది, మనస్సు దాన్ని చూడగలుగుతుంది. దీన్ని స్వప్నావస్థ అంటాం జనరల్గా. ఇక్కడ ఆత్మ తేజస్సు కలిగి ఉంటుంది, కానీ చైతన్యం కాబట్టి బాడీ మాత్రం రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆత్మ మనస్సు యాక్టివ్గా ఉండడం మూలాన మన ఆలోచనలను బట్టి మనకు కొన్ని విచిత్రమైన విషయాలు గోచరిస్తాయి. అందుకే తైజసుడు అంటారు ఆ స్టేజ్లో ఆత్మను. తర్వాత మూడవది ఈ సుషుప్తి అంటాం మనం, అంటే గాఢ నిద్ర. వీ డు నాట్ నో ఎంత నిద్రపోతామంటే టోటలీ విల్ బి డిటాచ్డ్ విత్ ది ఎంటైర్ వరల్డ్. వీ డు నాట్ నో ఎనీథింగ్. అంటే పడుకొని నిద్రపోతాము, ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే మనల్ని లేచి విల్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఏం జరిగిందో తెలియదు, అంతే, అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ టోటల్ డిటాచ్మెంట్. ఆ అవస్థలో ఆత్మను ప్రాజ్ఞుడు ఉంటారు, ప్రాజ్ఞావస్థ అంటారు దాన్ని. ఈ మూడు జనరల్గా మనకు జరిగేవి. కానీ మాండూక్యోపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ మూడు అవస్థలను మించి ఇంకొక అవస్థ ఉంది అని. అది తురీయ అవస్థ అంటుంది. దాన్నే సమాధి అవస్థ అని కూడా అంటారు. తురీయ అవస్థ అంటే ఇట్ ఈస్, అంటే మనకు సుషుప్తి అనేది ఇట్స్ టెంపరరీ. ద మూమెంట్ వీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ బ్యాక్ అగైన్ మనవన్నీ ఐల్ బికమ్, ఆత్మ మనస్సుతో కలిసిపోతుంది, మనిషితో కలిసిపోతుంది. సో అక్కడ నిద్రపోయినప్పుడు మాత్రమే ఆ ఆనంద అనుభవం కలుగుతుంది. అదే ఆనందం. ద టోటల్ డిటాచ్మెంటే మనకి ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ జాయ్, స్పిరిచువల్ జాయ్. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఆల్ ద, అంటే హౌ టు ఫైండ్ అవుట్, అదే ఆనందం. బ్రహ్మానందం అనేది బ్రహ్మను పొందిన అనుభూతి. బ్రహ్మను పొందడం అంటే బ్రహ్మకి డజంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్స్. బ్రహ్మ విదాప్నోతి పరం. సో ది స్టేజ్ అట్ విచ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్, దట్ ఈస్ ది స్టేజ్ అట్ విచ్ వీ రీచ్ బ్రహ్మ. ఓకే అని తురీయ అవస్థ అని చెప్తుంది, సమాధి అవస్థ అని. ఈ సమాధి అవస్థకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఇట్ ఈస్, అది ఆర్డినరీ సామాన్య మానవులకు అందుబాటులో ఉండే వ్యవస్థ కాదు, ఇది అవస్థ కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే జస్ట్ వీ కెన్ కోట్ రాఘవేంద్ర స్వామి. ఎందుకంటే స్వామివారు 1721లో జీవసమాధి స్వీకరించినారు మంత్రాలయం. అండ్ ఇన్ ద ఇయర్ 1800 Sir Thomas Munro visited మంత్రాలయం and he was given an interview. స్వామివారు ఆయనతో మాట్లాడినారు అండ్ ఆయన అడిగిన ప్రశ్నలకంతా సమాధానం ఇస్తారు. అండ్ దట్ వాయిస్ అప్పటికేమంటే ఆయనకు మాత్రమే వినిపిస్తుందంట అది. అండ్ an official gazette was issued by C.T. Francis, గవర్నర్. అంటే సర్ థామస్ మన్రో కలెక్టర్గా ఉంటారు బళ్ళారికి. ఆయన మంత్రాలయం విజిట్ చేసినప్పుడు స్వామివారితో సమాధి నుండి రాఘవేంద్ర స్వామితో మాట్లాడతారు. స్వామి మాట్లాడతారు. మాట్లాడి ఆయనకు చాలా విషయాలన్నీ తెలుపుతారు. ఏమి సో ద ఎంటైర్ డిస్కషన్ వాస్ రికార్డెడ్ అండ్ an official gazette was issued by C.T. Francis, which is available still even in Mantralayam Museum
టుడే. వాళ్ళు ఏమి డిస్కస్ చేసినారు అనేదంతా సర్ థామస్ మన్రో సిటీ ఫ్రాన్సిస్కి రిపోర్ట్ చేస్తే ఆయన క్వీన్స్ రిప్రజెంటేటివ్, గవర్నర్, ఆయన గెజెట్ ఇష్యూ చేస్తారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే మహానుభావులు సమాధిలో ఉన్నప్పటికీ దే ఆర్ దేర్. అండ్ సామాన్యంగా మనం చూస్తుంటాం చాలామంది అవధూతలు జీవ సమాధులు ఉంటాయి, అండ్ భక్తులకు అనుభవాలు కూడా ఉంటాయి, వాళ్ళు మాట్లాడినట్టుగా, వాళ్ళు దర్శనం ఇచ్చినట్టుగా. ఓకే, అది తురీయ అవస్థ. సో ఇది బేసిక్గా ఆ తురీయ అవస్థ గురించే తెలుపుతుంది. అందుకే తురీయ అవస్థ గురించి బ్రహ్మజ్ఞానాన్ని తెలుపుతూ అజాతశత్రువు గార్గుడికి, ఇది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది, బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. సత్యస్య సత్యం అంటాడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుపుతూ. అంటే బ్రహ్మజ్ఞానం ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ది అవేర్నెస్ ఆఫ్ బ్రహ్మ. అండ్ బ్రహ్మ ఈజ్ అన్ ఎంటిటీ విచ్ ఎగ్జిస్ట్, విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ it is the entity which does not exist, still exists. దీని గురించి తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అంటాడు ఆయన. గార్గుడు బలాకి అనే మునికి గార్గవంశం వాడు కాబట్టి గార్గుడు అంటారు. ఇది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. దానికి ముందుగా ఏం చేస్తాడంటే, ఒక గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి దగ్గరికి పిలుచుకొని లేపుతాడు, ఆయన సుషుప్తి అవస్థలో ఉంటాడు. సో ఇది రిగార్డింగ్ దిస్ మనము బృహదారణ్యకోపనిషత్తు గురించి చర్చించుకుందాం. నౌ దీనిలో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆ మాండూక్యోపనిషత్ మొట్టమొదటి స్టార్టింగ్లోనే వస్తుంది ఇది. అండ్ ఈ అయం ఆత్మ బ్రహ్మ అనే వాక్యం. అండ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అగైన్ 3 sentences. ఆల్ ద 3 we have to consider. మాండూక్యోపనిషత్ ఏం చెప్తుందంటే, సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్ అని చెప్తుంది. విచ్ మీన్స్ ఇక్కడ 3 పార్ట్లు. సర్వం హేతద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాద్. ఫస్ట్ సర్వం హేతద్ బ్రహ్మ. ఇక్కడ అగైన్ మనము వీఆర్ డిస్కసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 3 disciplines. అంటే మనము ఇక్కడ అద్వైత, విశిష్ట అద్వైత, ద్వైత సిద్ధాంతాల ప్రకారం మనము చర్చించుకుంటున్నాం. సో ఫస్ట్ అద్వైతం ప్రకారం ఏమి అంటే, సర్వం హేతద్ బ్రహ్మ, ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్రహ్మ, దట్ ఎగ్జిస్ట్ ఈస్ బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, సిమిలర్. వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్ ఈస్ బ్రహ్మ అని అద్వైతం చెప్తుంది. విశిష్ట అద్వైతం, బ్రహ్మ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ బ్రహ్మ అని చెప్తుంది. విచ్ మీన్స్, అంటే బ్రహ్మ ఆత్మస్వరూపంలో ఉన్నాడు, కానీ బ్రహ్మ ఆత్మగా నాలో ఉన్నాడు, నేను బ్రహ్మ కాదు. నాలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ కాదు. ఆత్మ వేరే, పరమాత్మ వేరే. కానీ ఈ ఆత్మను సృష్టించిన వాడు, ఈ ఆత్మకు పరమమైన వాడు పరమాత్ముడు కాబట్టి ఆయన ఒక్కడే. అది విశిష్ట అద్వైతమే. అట్లా చూస్తే ఆయన అద్వైతమే, ఆయన అద్వితీయుడే. కానీ ఈ ఆత్మ ఎగ్జిస్టెన్స్ వేరే, ఆ విశిష్టత మూలాన విశిష్ట అద్వైతము. సో ఎవ్రీథింగ్, ఆత్మ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్. పరమాత్మ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. బట్ ఆత్మ ఈజ్ నాట్ పరమాత్మ. And when it comes to Dvaita philosophy, everything is, the Atma existing is under the control of Paramatma. So, ఈ ఆత్మ పరమాత్ముని చేత సృష్టింపబడిన ఈ ఆత్మ పరమాత్మకు దాసుడు. Totally, he is completely dependent on Paramatma. So, it is under the control of Paramatma. Inka, let us come to this point. Adi
సర్వం హేతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ అంటే శంకర భగవత్పాదులు అద్వైతం, ఆత్మే బ్రహ్మ. సో పరమాత్మకు ఆత్మకు శంకర భగవత్పాదుల లెక్కలో దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఇట్ ఈస్ అద్వైతం, అద్వితీయం, రెండవది లేదు, ఉండేది ఒకటే. సో ఇట్ ఈస్ ఓన్లీ ఆ ఆత్మే బ్రహ్మ, వాట్ ఎవర్ దట్ ఈస్, ఆ ఆత్మే బ్రహ్మ. సో ఓన్లీ వన్ థింగ్, ఆత్మే బ్రహ్మము, ఆ ఆత్మే పరమాత్మ. సో అయం ఆత్మ బ్రహ్మ అంటే ఆయన ఆత్మే బ్రహ్మము అంటాడు శంకర భగవత్పాదుల వారు. అండ్ రిగార్డింగ్ విశిష్ట అద్వైతానికి వచ్చేటప్పటికి ఈయన అయం ఆత్మ, అక్కడ అగైన్ హీ స్ప్లిట్స్. అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్ అంటారు. అంటే నాలో ఉన్న బ్రహ్మ యాక్చువల్గా, సో ఆ సెంటెన్స్కి అర్థం ఏమి అంటే టోటల్ మీనింగ్ లెట్ us కన్సిడర్ నౌ. అంటే అంతా బ్రహ్మస్వరూపమే, నాలో ఉన్నటువంటి ఆత్మ 4 విధాలుగా వ్యవస్థీకరించబడింది. చతుష్పాద్ సోయమాత్మ, నాలో ఉన్న ఆత్మ 4 విధాలుగా వ్యవస్థీకరించబడింది, 4 పాదాలుగా విభజించబడింది, 4 అవస్థలలో ఉంటుంది అని ఆ సెంటెన్స్కు టోటల్గా అర్థం. కానీ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ వీఆర్ కన్సిడరింగ్. సో అక్కడి శంకర భగవత్పాదులు ఒకటే చెప్తారు, ఒకటే ఆత్మ, ఒకటే పరమాత్మ, ఒకటే, ఆ ఆత్మే బ్రహ్మము, నాలో ఉన్న ఆత్మే పరబ్రహ్మము. అండ్ విశిష్ట అద్వైతానికి వచ్చేటప్పటికి ఆ సెంటెన్స్ దగ్గరికి అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్ అంటారు ఆయన. ఆత్మ నాలో ఉంది, అది బ్రహ్మ, పరబ్రహ్మ నాలో ఉండే ఆత్మను 4 విధాలుగా విభజించినాడు, 4 అవస్థలలో ఉండేటటువంటి విధంగా వ్యవస్థీకరింపబడింది అని ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. సో పరమాత్మ వేరే, ఆత్మ నాలో ఉండే ఆత్మ. సో అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద్వైత ఫిలాసఫీ అంటే విశిష్ట అద్వైతం, నా ఆత్మ వేరే పరమాత్మ వేరే, విశిష్ట అద్వైతం కాబట్టి ఆయన పరమాత్మ వేరే, పరమాత్మ నాలో ఆ పరమాత్మే ఉన్నాడు, కానీ నాలో ఉండే ఆత్మ పరమాత్మ చేత ఆయన చేత వ్యవస్థీకరింపబడింది అని చెప్తారు. సో 2 ఎంటిటీస్, ఆయన విశిష్టత మూలాన విశిష్ట అద్వైతం అది. సో 2 ఎంటిటీస్, ఆత్మ పరమాత్మ. సో అయం ఆత్మ బ్రహ్మ సోయం ఆత్మ చతుష్పాద్. ఇంకా వెన్ ఇట్ కమ్స్ టు ద్వైత ఫిలాసఫీ అండ్ పూర్ణప్రజ్ఞుల వారు అంటే మధ్వాచార్యుల వారు, ఈయన సర్వం హేతద్ బ్రహ్మ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై బ్రహ్మ. సో ఈ ఆత్మ పరమాత్మకు దాసుడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎల్స్ ఇస్ ఈ ద్వైత ఫిలాసఫీ, ఇట్ స్పీక్స్ ఆఫ్ టోటల్ సరెండర్నెస్. అంటే ఈ ఆత్మ పరమాత్మకు దాసుడు, ఎప్పుడూ ఆయనకు లోనుగా ఉంటాడు, ఈయన ఆయన మీద ఆధారపడతాడు. తనను తాను పరమాత్మకు అంకితం చేసుకోవడమే మోక్షం అంటే, ఆయనకు దగ్గరగా పోవడమే మోక్షం అంటే. అది ద్వైత ఫిలాసఫీ. ఇక్కడ సర్వం హేతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ చతుష్పాద్, అది ఈయన ఏం చేస్తారంటే అయం అనేది విడదీస్తారు. ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్, నాలో ఉండే ఆత్మ పరమాత్ముడి చేత 4 విధాలుగా ఉండేటటువంటి విధంగా నియంత్రించబడినాడు అని చెప్తారు. సో ఇండిపెండెంట్గా ఆయన దే ఆర్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్. ఐ హ్యావ్ బీన్ ద ఆత్మ విచ్ ఈస్ ఇన్ మీ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ టు బీ ఇన్ 4 స్టేజెస్. ఎందుకంటే ఈ ఆత్మ దాసుడు, ఎప్పుడు ఈయనకి ఇండిపెండెన్స్ ఏమి ఉండదు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. కాబట్టి ఈ శాసించబడినాడు అని
ఈ నాలో ఉండే ఆత్మ 4 విధాలుగా 4 పాదాలుగా విభజించబడి శాసించబడింది పరమాత్ముడి చేత అనే ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. సో దిస్ ఇస్ అయం ఆత్మ బ్రహ్మలో అయం ఆత్మ బ్రహ్మ. ఇవి 3 డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఎందుకంటే ఈ అవస్థాత్రయాన్ని అఫ్ కోర్స్ మాండూక్యోపనిషత్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఓన్లీ అవస్థాత్రయం. దీన్నే మహోపనిషత్తుకు వచ్చేటప్పటికి ఆ అవస్థాత్రయాన్ని ఫర్దర్ ఇట్ డివైడ్స్ ఇంటూ 6 స్టేజెస్. విత్త బీజ నిజ ఇంకా అది వచ్చినప్పుడు మనము స్వప్న విత్త బీజ నిజ స్వప్న అని సుషుప్తి ఇవి 6 రకాలుగా ఫర్దర్ ఇట్ క్లాసిఫైస్. మహోపనిషత్తులో ఈ 3 స్టేజెసే 6 స్టేజెస్. వాటిని మహోపనిషత్తులో అన్ని అజ్ఞానావస్థలో అని తెలుపబడింది. అంటే తురీయం అనేది జ్ఞానావస్థ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టోటల్ డిటాచ్మెంట్. అంటే ఎప్పుడైతే మనకి ఏమీ ఉండదో ఇంకప్పుడు అంతకంటే ఆనందం ఏముంది? బికాస్ వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ స్ట్రగ్లింగ్. వెన్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ ఎంటైర్లీ టోటల్ డిటాచ్మెంట్, అదే ఆనంద వ్యవస్థ. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. సో ఆ అవస్థాత్రయంలో తురీయ అవస్థ వస్తుంది మనకి. సో మన ఆత్మ, మనలో ఉండే ఆత్మ 4 రకాలుగా విభజించబడి 4 పాదాల్లో ఉండేట్టుగా వ్యవస్థీకరింపబడింది అనేది యాక్చువల్గా ఉద్దేశం. దీనిని 3 రకాలుగా డిఫరెంట్, అంటే అకార్డింగ్ టు దేర్ థియరీ దే హ్యావ్ గివెన్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఈ విధంగా అయమాత్మ బ్రహ్మకు 3 త్రిమతాచార్యులు 3 వారి సిద్ధాంతాల ప్రకారము వివరణ ఇచ్చినారు. దిస్ ఈస్ వాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అయమాత్మ బ్రహ్మ ఇన్ టర్మ్స్ ఆఫ్ అద్వైత, విశిష్టాద్వైత అండ్ ద్వైత. సో we shall discuss regarding Mandukya. ఇది మనకు పూర్తిగా అర్థం కావాలంటే I think we'll have to discuss Mandukya Upanishad in detail. Mandukya Upanishad ఇంతకుముందు ఆల్రెడీ మనం Mandukya Upanishad గురించి చర్చించుకున్నాము. అంటే దానిలో బేసిక్గా అద్వైత పరంగా గౌడపాదుల వారి కారిక పరంగా చర్చించుకున్నాము. బట్ లెట్ us have a detailed discussion on Mandukya Upanishad. Om Namo Narayanaaya. Thank you.